ఇప్పటివరకు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యల్లో ఒకటి PCOS లేదా PCOD. కానీ చాలా మందికి దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియవు. ఈ వీడియోలో PCOD ఎక్కడి నుంచి వస్తుంది, దానికి కారణాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఇవి రెండూ ఒకే తరహా సమస్యలు, కానీ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. ఈ పరిస్థితిలో మహిళల అండాశయాలలో చిన్న చిన్న సిస్టులు ఏర్పడతాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ముఖ్యమైన కారణాలు: హార్మోన్ అసమతుల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆనువంశికత, అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక బరువు. ఇతర ప్రభావాలు: ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గర్భం ధరించడంలో సమస్యలు, ముఖం మరియు శరీరంపై అధిక రోమాలు, మొటిమలు, జుట్టు రాలడం, మూడ్ స్వింగ్స్, ఒత్తిడి. PCOS కు పర్మనెంట్ క్యూర్ లేకపోయినా దీనిని మనం నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడం, బరువు తగ్గే ప్రయత్నాలు, డాక్టర్ సూచించిన మెడిసిన్లు వాడటం. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టాపిక్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.